చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. అగో తెలుగు రాష్ట్రాలలో ఉన్న దేశంలో ఉన్న అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాములా. ఎందుకనంటే ఇవాళ యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు కదా. ఓ పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక, దినదిన ఆహారమును సమకూర్చుమని ప్రభువైన యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్ అంటారు కదా. అగో అట్లా సంబరాలతోటి దేశం అంతా ఊపుడూగింది అనుకో రాదురి. ఇక ఇటు హైదరాబాదు అటు దేశమంతా మొత్తం మీద ఇక ఇటు రాజకీయ నాయకులు భక్తులు అందరు కలిసి చర్చిల కాడ నిగనిగలు దగదగలు అంబరాలు సంబరాలు అంటేనే ఒక పారి చూసేద్దాం రారి. మీ అందరికీ మాస్ మల్లన్న వార్తల తరపుకెళ్ళి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొత్తం మీద ఇవాళ దేశమంతా ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు జోరు మీద అయినాయి అనుకో రాదురి. అందరికందరు అలాయి బలాయి తీసుకొని దేవుని ప్రార్థించి ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా మంచిగా మొక్కుకున్నారు, వేడుకున్నారు. ఆమె నన్ను చర్చిలు మొత్తం మారుమోగినాయి అనుకో రాదురి. హైదరాబాద్ చర్చిల దగ్గర అయితే జనం కిటకిటకిటలాడిరు అనుకో రాదురి. కొత్త కొత్త బట్టలు ధరించి ఇక క్రిస్మస్ తాతలు శాంటాకాజులతోటి పిల్లలకు గిఫ్ట్లతోటి అబ్బబ్బబ్బ ఎక్కడి ఆనందాలు, ఎక్కడి పర్వదినం, ఏం సంగతి. ముద్దుగా ఐకమత్యంతో అందరు కలిసి పండుగ దండిగా చేసిరు అనుకో రాదురి. ఇక వాళ్ళకు స్వీట్లు పంచుకునే దగ్గర నుంచి అలాయి బలాయి తీసుకునేదాకా మంచిగా అయింది క్రిస్మస్ పండుగ. ఇక దేవుని తలుచుకొని వాళ్ళ మొక్కులే ఉన్నాయి, ప్రార్థనలే ఉన్నాయి. ప్రార్థనలు కూడా జోరుగా చేసి ప్రపంచ శాంతిని కోరుకునేటట్టు చేయాలని ఈ ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ జోరుగా జరిగింది అనుకో రాదురి. ఇక అందుకే ఈ ప్రపంచవ్యాప్తంగా మాస్ మల్లన్న వార్తల తరపుకెళ్ళి కూడా ఇటు నర్సికాక తరపుకెళ్ళి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక ప్రతి ఏడు ఇట్లా కులమత భేదాలు లేకుండా అందరికందరు కలిసిపోయి ప్రపంచ శాంతిని కోరుకోవాలని ఈ క్రిస్మస్ వేడుకల్లాగానే ప్రతి సంవత్సరం ప్రపంచ శాంతి వర్ధిల్లాలని కోరుకుంటా క్రిస్మస్ శుభాకాంక్షలు మళ్ళొక పారి తెలియజేస్తున్నాం అనుకో రాదురి. మొత్తం మీద ఆమెన్ అనుకుంటా. ఇక ఎందుక జగనాలు ఇక చూసుకో, ఆఖరికి నీ పార్టీ ఎమ్మెల్సీ కూడా నీ పాడైపోను. మేము ఇంట్లో ఉంటేందుకు లేకుంటే ఎందుకు. 4 ఏళ్ల సంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు, జనాలు ఇబ్బందులు పడుతున్నారని సమస్యల మీద స్వయాన ఎమ్మెల్సీ నేను చెప్తేనే వినకపోతే ఎవరు చెప్తుంటాడు. ఇక ఈ మాత్రం దానికి నాకు ఎమ్మెల్సీ ఎందుకు, నా కథ ఎందుకు అని పార్టీ కూడా వారేదు. నీ గాలిపంక పార్టీ గాలికి పోను అని చెప్పని సొంత పార్టీ ఎమ్మెల్యేలు దుమ్మెత్తిపోస్తున్న జగన్ రెడ్డి మాత్రం కించిత్ పట్టించుకోడు. ఎందుకంటే ఇక దగ్గర పడ్డది కదా టైము. ఇక అందుకనే ఏమన్నా అనుకోరా. సో ఇక ఉన్నదే 4 నెలలు నాదేం పోయింది అన్నట్టుగా నిమ్మకు నీరెత్తారంటున్నాడు కాక. మొత్తం మీద జగనాలు కాక ఏదున్నా A1 నెంబర్ 1 నువ్వే. మొత్తం మీద ఏపీని ఇంత అద్భుతంగా 5 ఏళ్లలో తీర్చిదిద్ది దేశంలో ఇంత పేరు తీసుకొచ్చినావంటే ఇంకేం కావాలి నీకు. సొంత పార్టీ వాళ్ళే నీ మీద నిప్పులు పోస్తామన్నంత మాట్లాడుతున్నారు అంటే ఇకేమయ్యా నీకు దండం పో. ఇకేమన్నదయ్యా ఈ జవడాల మారి గాలిపంక పార్టీలో ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి కూడా పడతలేదు చూడురి. నడవనే సరిపోను ఉన్నది కోల్డ్ వారు. ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి పొలిటికల్ కాక రేపుతుంది అనుకో రాదురి. ఇక ఈయన మాట మొత్తం సర్కార్ అధికారులు ఇంటలేరు. అయితే ఇక నా మాటనే లెక్క పెడతలేరు ప్రభుత్వ అధికారులు. మరి నేను ఎందుకు ఎమ్మెల్సీ అని జంగా కృష్ణమూర్తి ట్విట్టర్ పిట్టల ఆవేదన మొత్తం వ్యక్తం చేసిండు. అరే 4 ఏళ్ల నుంచి వెళ్ళి ఒక్క రైతు సమస్య కూడా రెవెన్యూ అధికారులు తీర్చలేరా, నేను చెప్తే లెక్కే పెడతలేరు, నా మాటకు విలువే ఇస్తలేరు అని చెప్పి వైసీ ఎమ్మెల్సీ ఆరోపించిండు అనుకో రాదురి. ఎన్ని మాటలు చెప్పినా అధికారులు ఆయనతో నన్ను చెవు మీద పెడతారు, చెవు మీద పేరు మాడతలేదు, నన్ను శంఖ్యమే చేస్తలేరు. మరి నేను ఏం పెట్టుకున్నట్టు ఏం సంగతి అనే దాని మీద మస్తు ఆవేదన చెందుతున్నాడు. అయినా దగ్గర పడ్డ కాలానికి దీపం ఎక్కువ అన్నట్టు ఏందో ఈ లొల్లు పాడైపోను. ఇక ఇప్పటికే జగనాలు చేస్తున్న కథ మీదకెళ్ళి రాజీనామాలు ఆరోపణలు సొంత పార్టీలే ముసలాలు ముడుతుంటే ఇక మళ్ళీ మీదకెళ్ళి ఇదో ముచ్చట ఉన్న చూడరి. ఇక సర్కారు అధికారులు నన్ను అసలు శంఖ్యమే చేస్తలేరు, పట్టించుకుంటలేరని అధికారులు ఎమ్మెల్యే మాట వినుకుంటా నన్ను మొత్తమే లెక్క పెడతలేరు అనుకుంటా మండిపడ్డాడు అనుకో రాదురి. ఇక ప్రజాప్రతినిధి అంటే అధికారులు లెక్క చేయకపోతే మేము ఏమిట్టుకున్నట్టు. ఇక మా ముచ్చట అయినకపోతే సామాన్య ముచ్చట ఏడే ఇంటట్టు. ఇక ఎంతసేపు జగన్ చెప్పింది ఎమ్మెల్యే చెప్పింది మీరే ఉండుర్రి. ఇక మేము ఏంటంటే నామకే వాస్తే పేరుకే దోస్తే అన్నట్టుంటాము, లేకపోతే ఏందుల్లా మాకు ఇదని చెప్పని ఎమ్మెల్సీ మండి పడ్డాడనుకో రాదురి. చలికాలం కూడా సరిపోను. అగో గంత కోపాలు ఉన్నాయి, గంత తాపాలు ఉన్నాయి లోపట్ల. మళ్ళీ మీదికెళ్ళి జగన్ రెడ్డి చెప్పే నీతి ముచ్చట ఎట్లుంటాయి అగో గదన్నట్టు. ఇక ఏదున్నా ఇంకో 4 నెలల కాలం ఏమున్నదిలా ఉరుకులాడు బర్రగాస్తే పొద్దుకుతుందా, పొద్దుకెటాలకే పొద్దుకుతుంది. ఎంత ఉరుకులాడినా జనం చేతిని అసలు కాతుంది. జనం ఎటువైపు ఉన్నారు, గాలిపంక పార్టీ గాలి ఎటు తిరుగుతున్నది, మొత్తం ఏపీ జనాలకు ఎరుకున్న ముచ్చటేనా. ఇక దాని మీదకెళ్ళి ఇక ఈ ఎమ్మెల్సీ బాధపడితేంది, ఎమ్మెల్యే ఆరంభరం చూపిస్తేంది, ఏమైతేంది. ఇక 4 వదిలేక సంబడం అని ఏపీ జనంలో అనకనే అనుకొస్తారు అనుకో రాదురి. ఇక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి కానీ కాంగ్రెస్ వాళ్ళు పగ్గాలు అందుకున్నారు, కారు పార్టీ వాళ్ళు సప్పుడు గంట కూర్చున్నారు. కమలం వాళ్ళది కథా మీమాస అన్నట్టుగా ఉన్నది నడిమిట్లా. ఇక ఇప్పుడు ఏం చేయాలి, ముందున్న ముసల పండుగ ఏంటిది లోక్సభ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా. ఇక ఎవరెవరు ఏ నుంచి పోటీ చేయాలి, కాంగ్రెస్ హవా ఎట్లా నడవాలి, లేకపోతే కారు వాళ్ళ దాకా ఇటు కమలం వాళ్ళదా ఏం చేయాలి, ఎట్లా చేయాలన్న దాని మీద కసరత్తులు మామూలుగా చేస్తలేరు అనుకో రాదురి. నిన్న మొన్న గాలి మోటార్లు
గల్లీలలో తిరిగిన గల్లీ నాయకులంతా గల్లీలలో తిరుగుతున్నారు ఇప్పుడు. ఇక మొత్తం మీద పథకాలు వేసుకుంటా ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, సోనియా గాంధీ కూడా తెలంగాణకి వెళ్ళి పోటీ చేయాలని కాంగ్రెస్ వాళ్ళు అభ్యర్థన కూడా పెట్టుకున్నాను అనుకోరు. ఇక ఏదేమున్నా ఒకసారి అవకాశం దొరికితే ఊకుంటారా, పట్టిన పట్టు బిరుగా పట్టాలంటారుగా, పట్టరా పట్టు ఐలేస్ అన్నట్టు లోక్సభకు పెట్టింది ఇక ఎక్కువ. ఇక చూద్దాం రా కథ ఏందో. ఇక రానున్న కొత్త సంవత్సరంలో జనవరిలో మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు వచ్చేటట్టే కొడుతున్నది కదా, ఇక పక్కానే అంటున్నారు. ఇక ఈ దెబ్బతోటి సిపిఐలతో కలిసి వెళ్తాం లోక్సభకు కూడా అని చెప్పని కాంగ్రెస్ వాళ్ళు అయితే అనుకొస్తున్నారు. ఇక ఇటు సోనియా గాంధీ కూడా తెలంగాణ నుంచే పోటీ చేయాలని చెప్పని కూడా ఓ మాట అనుకొస్తున్నారు. మొత్తం మీద అయితే కాంగ్రెస్ వాళ్ళే కాదు అన్ని పార్టీలు కసరత్తు మొదలు పెట్టిరు. ఎందుకంటే మన అసెంబ్లీ స్థానాలు పోయినాయి కదా, ఇక ఇప్పుడు లోక్సభ స్థానాల మీద దిమాక్ అంతా పెట్టిరు అనుకో రాదురి. ఇక ఇప్పటికే ఇటు కారు పార్టీలు, కమలం పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు అన్ని తీర్ల కసరత్తు మొదలుపెట్టి ఏదేమున్నా గెలవాలి, ఎత్తుకు పై ఎత్తు వేయాలి, ఈ ఎత్తులో మేము గెలిచి తీరాలని చెప్పి అన్నట్టుగా ఇక పొత్తులు గిత్తులు అన్నీ సెట్ చేసుకునే పని మీద ఉన్నారు అనుకో రాదురి. ఇక ఇటు సోనియా తెలంగాణ నుంచి పోటీ చేస్తుందన్న ముచ్చట మీదకి వెళ్ళి కూడా టీవీ5కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు అనుకో రాదురి. ఇక ఇటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ దీప్దాస్ తోటి కూడా మంచిగానే అభిప్రాయాలు పంచుకున్నారు. ఒకసారి చూద్దాం రారికింత ఆ ముచ్చట ఏందో. It's a resolution has passed, but it is on Madam discretion because Madam Sonia ji has given Telangana, and obviously people of Telangana this time, just before his birthday, they have presented her the best gift. I think what she should have this time, Telangana as Congress state. So obviously the people have this aspiration that yes, she should come and fight, but it has not yet been decided. చూసిరా ఇక గద అన్నట్టు మొత్తం మీద అయితే కాంగ్రెస్ వాళ్ళు కథను దొక్కుతున్నారు అనుకో రాదురి. ఇక అటు సింగరేణి ఎన్నికలైన ఏమి లేదు, ఇటు లోక్సభ అయిన ఏమీ లేదు, ఇక అసెంబ్లీలో అసలు కథ ఏందో చూపించారు కదా తెలంగాణలో. ఇక మొత్తం మీద దేశమంతా కూడా చూస్తాం, కథ ఏందో తెలుస్తామని ఇక మంచి జోరు మీద ఉన్నారు. ఇక అదే తీరుగా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు అనుకో రాదురి. మరి పై చేయి ఎవరిది అవుతుంది అంటే ఇక జనాల చేతులు ఉన్నది, అసలు చేయి వాళ్ళది కదా, వాళ్ళు ఏడ చేస్తే అదే పై చేయి అవుతుంది అన్నట్టు. మొత్తం మీద లోక్సభకు అయితే ఉరుకులాట మొదలైంది చూడుర్రి. మొత్తం మీద కారు పార్టీ వాళ్ళకి సవాలేసి చూసుకో కాకా మీ సంగతి చెప్తా అని కుర్చీలో కూర్చున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఆఖరికి గెలిచి చూపించిండు. గెలిచినాక ఊకున్నాడల్లా అంటే మహేష్ బాబు కంటే ఎక్కువ దూకుడు ఉన్నది అనుకో రాదురి. ఎక్కడికక్కడ వ్యవస్థల్ని మొత్తం సెట్ చేస్తున్నాడు. అవినీతి అధికారులు ఎవరున్నారు తొలగిస్తున్నారు. ఎవరుంటే కరెక్ట్గా ఉంటుందో ఆలోచిస్తున్నాడు. సమస్య ఏడుంటే వెంటనే తెలుసుకుంటున్నాడు. ఇప్పటికే 2 హామీలు నెరవేర్చింది కదా, ఇక 100 రోజులలో మొత్తం 6 హామీలలో అన్ని అమలు చేస్తామని చెప్పి దూకుడు మీద ఉన్నాడు అనుకో రాదురి. మరి జోరుదారు మీద పనులు అయితే చేపడుతున్నాడు. మొత్తం మీద అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా, ఏ వ్యవస్థ ఎవరు నడపాలి, ఎట్లా నడపాలి, ఏం సంగతి, ఎవరి చేతులు ఏం పెడితే బాగుంటుంది అనేది అన్నీ చూసుకుంటున్నాడు అన్నట్టు. ఎందుకంటే పాత సర్కారు మేర్మానం ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, మళ్ళీ వెనక తక్లీఫ్ అవుతుంది కదా వీళ్ళకు. అగో గసంటోళ్ళు లేకుండా ఏరేస్తున్నాడు, రేగువని ఏరేసినట్టు. ఏడేడ ఎవరెవరు ఉన్నారు ఏమేమి లేరు అనేది. అగో అదే ముచ్చట మీదకి వెళ్ళి జోరున్నది రేవంత్ రెడ్డిది. ఒక్కసారి అరుచుకొద్దాం రారి కాకని. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే బ్రాండ్. రేవంత్ రెడ్డి అంటే ఒక పేరు కాదు, బ్రాండ్ అనిపించుకున్నాను అనుకో రాదురి. మొత్తం మీద ఎక్కడికక్కడ మార్పులతోటి ఎవరు ఏమనుకున్నా, ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, వెనకాల ముందర ఎన్ని గులుక్కున్నా, ఏం చేయాలనో గది చేస్తున్నాడు. ఎట్లా ముందుకు పోవాలనో అట్లా పోతున్నాడు. ఏ పదవి స్వీకరించినా ఇప్పటిదాకా ఆయనది ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది కదా, అగో అదే స్టైల్లో పోతున్నాడు అనుకో రాదురి. వెనకంగా ముంగలంగా ఎవరెన్ని చెవులు కొరుక్కున్నా ఏహేగా ముచ్చటతో నాకేం సంబంధం, నేను చేయాల్సిన బాధ్యత చక్కగా చేయాలని ఎంతమంది ఎన్ని వ్యతిరేకించినా ఆయన బాధ్యత మాత్రం సూటిగా చూసుకుంటూ పోతున్నాను అనుకో రాదురి. ప్రమాణ స్వీకారం చేసిన కాంచెలు ఆయన ముద్రేందో చేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పటికే కీలక పదవులలో మార్పులు గీర్పులు అన్నీ చేసిండు. ముక్కు సూటిగా పోతూనే ఉన్నాడు. ఇక ఎవరెవరికి ఏం బాధ్యతలు ఉన్నాయి, ఏం కీలక బాధ్యతలు ఉన్నాయి, ఎట్లున్నాయి, ఆ వరుస సమీక్షలతోటి వాళ్ళ మీద కథ ఏందో తెలుసుకుంటున్నాను అనుకో రాదురి. ఇక ఆయనే స్వయంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గుంజుకొని ఎవరెవరు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం పని చేస్తే బాగుంటుంది, ఇప్పటిదాకా ఎట్లా నడిచింది, ఇప్పుడు ఎట్లా నడవాలి, ఇక ఎట్ట నడిస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనే దాని మీదకి వెళ్ళి ఇక మొత్తం మీద నిర్ణయాలు తీసుకొని సరిపోను దూకుడు పెంచిండు. ఇక రేవంత్ పాలనలో అంతే వంతు వేగంగా దూసుకుపోతున్నారు అనుకో రాదురి. ప్రమాణ స్వీకారం చేసిన కాంచెలు ఇప్పటికే 2 హామీలు నెరవేర్చిండు. 100 రోజులలో ఇచ్చిన 6 హామీలు కూడా మేము నెరవేరుస్తామని గట్టిగానే గమాంచి చెప్పుకొస్తున్నాడు అనుకో రాదురి. ఇక అన్ని విషయాలలో కూడా తనదైన శైలిలో పోతున్నాడు, దూసుకే పోతున్నాడనే చెప్పాలి మొత్తం మీద అయితే. ఇక ఇటు కీలక పదవులలో కూడా మార్పులు చేస్తున్నాడు. ఇక ముఖ్యంగా ఇటు మెయిన్ పదవులలో అడ్మినిస్ట్రేషన్లో ఎవరెవరు ఉండాలి, ఏడేడు ఉండాలి, ఎట్లెట్లు ఉండాలి, ఎట్లుంటే బాగుంటుంది అనే దాని మీదకి వెళ్ళి బాగా ఆలోచన చేసి స్వయంగా తానే ఫీల్డ్ మీదకి దిగి మార్పులు కూడా చేస్తున్నాడు అనుకో రాదురి. ఇక రానున్న రోజులలో తెలంగాణని ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం సంగతి అనే దాని మీద
ఇక ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు మీదకి వెళ్ళి ఆడవాళ్ళందరూ ఆనందంగా ఉన్న ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు వీళ్ళు కొంత కన్ఫ్యూజ్లో ఉన్నారు అనుకో రాదురి మా పరిస్థితి ఏంది మా కథ ఏంది అన్నట్టుగా కొంత ఇది ఉన్నది. ఏదేమున్నా సరే చేయాలనుకున్న పని కరెక్ట్గా చేసుకుంటూ పోతాందుకు రేవంత్ రెడ్డి అయితే సిద్ధంగా ఉండ అనేది జనంలో వినబడుతున్న మాట. ఇక ముందర ఇంకా ఎట్లా ఉంటుందో చూడాలి కానీ మొత్తం మీద వెనక ముందు చూడకుండా ముక్కు సూటిగా పోతున్నాడు చూడురి. అగో ఏమాయ సింగరేణి ఎలక్షన్ల కారు మొత్తం కసక్కున బ్రేకులు ఫెయిల్ అయిపోయి 7 కాడికి షెడ్డుకు పోయినట్టే ఉన్నది కదా. ఇక యూనియన్ ఎలక్షన్లలో ఏమున్నా కాంగ్రెస్ వాళ్ళది ఇక ఇటు కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళ వీళ్ళే ఉంటట్టు కొడుతుంది పోటీ. మొత్తం మీద అయితే కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా ఉన్నారు అనుకో రాదురి. ఈ తేప ఏదేమున్నా సరే యూనియన్ ఎలక్షన్లో మనం గెలవాలి, సింగరేణి మన చేతులు ఉండాలని. ఇక ఇంతకు ముందే కారు పార్టీ వాళ్ళు మొత్తం రాజీనామాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు కదా పెద్ద పెద్ద లీడర్లు అంతా. మరి వాళ్ళకు పైన పోయిందో పట్టు కింద పోయిందో తెలుస్తలేదు కానీ మొత్తం మీద అయితే ఇక హస్తం చేతిలో పెడతారా ఎట్లా అనేది తెలియదు కానీ జోరు మీద అయితే నడుస్తున్నాయి ఎలక్షన్ కథలు. ఇప్పటికే ఎవరి మీద ఎత్తుల మీద వాళ్ళు వేస్తున్నారు. ఇక ఓట్ల కోసం ఇక ఉంటాయి కదా తలాయిలాలు తాళేలు ఇవి ఇక ఎవరు వంచాడు వాళ్ళు వంచే జోరు మీద ఉన్నారు అనుకో రాదురి. మొత్తం మీద చూద్దాం రాదు సింగరేణి ముచ్చట కూడా ఎట్లుందో. ఇక అసలే బొగ్గు బంగారం ఆయా మరి ఎట్లుంటుంది కథ. ఆహా నల్ల బంగారు సిరుల సింగరేణిలో రాజకీయ వేడి రాసుకుందనుకో రాదురి. ఎందుకంటే కార్మిక సంఘాల ఓట్లు వచ్చినాయి కదా. ఇక నువ్వా నేనా అన్నట్టుగా వేడెక్కింది మొత్తం వాతావరణం అంతా. ఇక కార్మిక సంఘాల గుర్తింపు కోసం ఓట్ల కోసం ఒక్కొక్క సంఘం ఒక్కొక్క తీరుగా చేస్తుంది అనుకో రాదురి. ఇటు ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ ఇట్లా 1-2 అధికార పక్షం ఆయా మొదలుకే ఇక మొత్తం మీద అయితే జోరు అందుకుంది. ఇక ఇటు కార్మిక సంఘాల ఓట్లని దక్కాలి, కార్మిక సంఘాన్ని చేతులకు ఆధిపత్యాన్ని తీసుకోవాలని సంఘాలన్నీ తహతహలాడుతున్నాయి అనుకో రాదురి. ఇక ఇప్పటికే నల్ల బంగారాన్ని వెలికి తీసుకుంటా ప్రపంచానికి వెలుగు పంచుతున్న సింగరేణిల ఇక ఈ నెల 17 నుంచి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుడుతోటి ఒక్కడేసారి బొగ్గు గనుల రాజకీయం రాజ్యందుకుందనుకో రాదురి. ఇక గుర్తింపు హోదా కోసం దక్కించుకునేందుకు కార్మిక సంఘాలు జోరు మీద ప్రచారం కథం దొక్కుతున్నాయి. ఇక ఇటు కాంగ్రెస్ సిపిఐ పార్టీల నుంచి అనుబంధ సంఘాలతో పాటు మిగతా కార్మిక సంఘాలు కూడా ఇక గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇక మైండ్ల వద్ద గేట్లు మీటింగులు పెట్టి హోరెత్తిస్తున్నారు అనుకో రాదురి. ఇక ఎక్కడికక్కడ కార్మికులని కార్మిక సంఘాల సభ్యులని ఇక మభ్య పెట్టుకుంటానో బుజ్జగించుకుంటానో ఎటుబడి ఇక ఓటు రాబట్టాలి కార్మిక సంఘాలకు ఎవరు అండకున్నారు ఎవరు తోడుకున్నారు అనే దాని మీద జోరు అందుకున్నది. ఒకసారి చూద్దాం రారి ఊపు చూసిరాయి కాది. ఇక మరి ఈసారి అధికార పక్షమైన కాంగ్రెస్ కుంటుందా మరి కాంగ్రెస్ తోటి పోతున్న సిపిఐలు అలాగా చేస్తురా ఎట్టట చేస్తున్నారు ఏం రాజకీయాలు అనేది గమతే ఉంటుంది. మొత్తం మీద కార్మిక సంఘాల ఓట్ల మీద మాత్రం జోరు ఉన్నది అనుకో రాదురి. సింగరేణి అంతా బగ్గు అంటున్నది ఈ వేడితోటే. ఇక తెల్లారు లేస్తే ప్రచారాలు జోరు అందుకున్నాయి. ఇక ఓట్లు కూడా దగ్గరనే ఉన్నాయి కదా. ఇక మరి ఎవరు గెలుస్తారు ఏం కథ అనే దాని మీద జోరు దారున్నది అనుకో రాదురి మొత్తం మీద కథ. అబ్బాబ్బాబ్బా ఈ చలికాలం గోలిగా తెల్లారి గట్లా వాళ్ళని లేచి లోట పట్టుకొని బయటకు కూడా పోతట్లేదులా. మంచు పాడైపోను ఏం మంచు ఏం కథ. రోడ్ల మీద ఓ బండి కంటే ఓ బండి కనపడతట్లేవు గుద్దుకునేటట్టు ఉన్నాయి. అంత చిమ్మ చీకటిన మంచుగా అమ్ముతుంది అనుకో రాదురి. పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు జాగ్రత్తగా ఉండురులా. ఎక్కడి మంచు ఏం కథ. చలికాలం ఆయా అబ్బాబ్బాబ్బా ఎన్ని చెద్దర్లు కప్పుకున్నా చలి ఆగుతలేదా. మళ్ళీ మీదికెళ్ళి రోడ్డు మీద మంచు ఓ 9-10 దాకా ఎక్కలేని శ్రమ అవుతుంది అనుకో రాదురి జనాలకు. ఇక ఇప్పటికే వచ్చిపోయే బండ్లని పక్కకు ఆపుకొని గజ వణుక్కుంటా బండ్లనే ముదురుకుంటూ లారోళ్ళు వాళ్ళు వీళ్ళు. ఇక రోడ్లు గీట్లంతా ఏం కనపడకుండా అయిపోయింది అనుకో రాదురి. ఇక సినిమా పాటలలో చెప్తుంటారు చూడు మంచు కురిసే వేళలో అన్నట్టున్నది ముచ్చట. అంతా జాగ్రత్తగా ఉండు. మంచులు అడవులో పోతే అది ముంచిపారు చేస్తుంది. ఆ పరిశ్రమ పడుతుంది సరదా అవుతుంది జాగ్రత్త. సూర్యుడు ఓ సూర్యుడు యాళ్ళైతుందిరా ఇంకా వస్తలేవేంది అని ఓ సినిమాలో సూర్యుడు అనే కొడుకుని పిలుస్తుండే కదా. అగో ఈ చలికాలం సూర్యుని మనం గట్ల విలువాల్సి వస్తున్నది. అగ 9-10 సూర్యుడు కనబడతలేడులా. పొగ మంచులో ఎక్కడ పోవాలనో ఎడిపోతున్నామో మనుషుల వాళ్ళు చెద్దర్లు కప్పుకొని ఎదురుగా పోయినా కనబడతలేరు. ఇక వచ్చిపోయే లారీలోళ్ళు బస్సులోళ్ళు కార్లోళ్ళు బైక్లోళ్ళు అయితే 7 రోజులు ఆడ ఆపుకొని పోయేటట్టే లేదు కదా తోవ మీద. అరే ఏం పొగ ఉన్నది. హైవే ఎంపటైతే నానా అవస్థలు అవుతున్నాయి అనుకో రాదురి. ఇటు శంషాబాద్ విమానాశ్రయం ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలల్లా ఎక్కడి పొగ ఎక్కడి మంచు అమ్మమ్మమ్మ కళ్ళు కనపడకుంటున్నది మంచు అంతా. ఇక పొగ మంచు కాంబేసుడితోటి ఇక ఇటు పోయేటోళ్ళు అటు పోయేటోళ్ళు ఎటు పోలేక ఆన్ని ఆపుకొని నిలబడి చూస్తున్నా. అది 9-9:30-10 కావాల్సి వచ్చినా సూర్యుడు అయితే లైట్గా మసక వస్తున్నాడు. ఓ దిక్కేమో అడవైన సలాయే ఇక ఇంకో దిక్కేమో దట్టమైన పొగాయే. ఇక ఎట పోవాలి ఎట రావాలి ఇళ్ళ నుంచి బయటికి పోవాలన్నా డ్యూటీకి పోవాలన్నా ఎక్కడ అవస్థలు పడుతున్నారు జనం. ఏం బాధ ఏం చలి అమ్మమ్మమ్మ. చలికాలం అంటే చలికాలం అయ్యింది. గజ వణుకుతున్నారు అనుకో రాదురి. ఇక బుడపొరగలకైతే 4-5 చెదర్లు కప్పినా బయటకు వెళ్తట్లేదు. అగో గంత చలున్నలా చలి. జాగ్రత్తగా ఉండు. బండ్లు వేసుకొని అడవులో బయటకు వెళ్తే ఎదురుగా వచ్చేటోళ్ళు ఎవరో కనపడ గుప్పుకున గుద్దుకుంటే దవాఖాన పాలవుతారు. నిమ్మలంగా ఉండు. అడవైన పొగ ఉన్నది. ఏం చెప్తున్నా సుమా ఈ పొగలు బయటకు వెళ్ళకురి. వెనక సీర ఆపదలు మీదికి తెచ్చుకోకురి. వామ్మో ఎక్కడి పొగ ఎక్కడి మంచుల్లా. చలికాలం అంటే చలికాలమే అనుకో రాదురి. హిమాలయ పర్వతాలు లెక్క అయిపోయింది మొత్తం మీద అయితే. ఇక గివులా ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండు. మళ్ళీ
రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.